అసలు 'శివాజీ' అన్న దాంట్లో తప్పేమన్నా ఉందా? నాకైతే ఏం తప్పు కనిపిస్తలేదు గానీ, కొంతమందికైతే అది తప్పేమో అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మీద ట్రోలింగ్ అయితే చేస్తుర్రు. ఆయనైతే ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలని చెప్పిండు. అంతే తప్ప ఆడవాళ్ళని ద్వేషించి ఏదో మాట్లాడలేదు కదా! మనం పద్ధతిగా ఉంటే చూసే వాళ్ళకి బావుంటామని జెప్పేసిండు. ద్వాపర యుగంలో ద్రౌపది చీర విప్పేసినందుకే కురుక్షేత్రం జరిగింది. కానీ ఈ కలియుగంలో ఆడవాళ్ళని నిండుగా చీర కట్టుకోమంటే ఒక కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు నిజంగా మంచి చెప్పే వాళ్ళని ఎందుకిట్లా ట్రోల్ చేస్తారో అస్సలు అర్థం అవ్వట్లేదు. శివాజీ అన్న చెప్పింది తప్పేముంది చెప్పండి? చీర కట్టుకున్న ఆడవాళ్ళు పద్ధతిగా ఉంటారు. చీర అనే గాదు డ్రెస్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా మన ఒళ్ళు కనబడకుండా వేసుకుంటే జాగ్రత్తగా ఉంటామని జెప్పేసి చెప్పిండు. అంతే తప్ప ఇంకా మా బాడీ మా ఇష్టము. మంచి మంచి బట్టలు, చిన్న చిన్న బట్టలేసుకొని ఒళ్ళు చూపించుకునే స్వేచ్ఛ మాకు లేదా అంటే అది మీ కర్మ అమ్మ. దానికి ఎవరం ఏం చేయలేం గానీ, అన్న చెప్పిన దానికి మాలాంటి పద్ధతి గల ఆడవాళ్ళమందరం అయితే సపోర్ట్ జేస్తున్నాం. అన్న చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మేము అన్నకి సపోర్ట్‌గా ఉంటాం. ఎందుకంటే మేము పద్ధతి గల ఆడవాళ్ళం. మేము చీరలు, చుడిదార్లు వేసుకుంటాం గాబట్టి, మేము ఒళ్ళు కనబడకుండా బతకాలనుకుంటున్నాం గాబట్టి, అన్నకి సపోర్ట్‌గానే జేస్తామనమాట. చిన్న చిన్న చెడ్డీలు, బ్రాలు వేసుకొని మొత్తం అందరికి షో చూపిస్తాం అనే వాళ్ళకి ఇది చెడ్డగానే అనిపిస్తది. వాళ్ళు చెడ్డగానే బ్రతకండి. వాళ్ళనెవ్వరు మార్చలేరు. మీ కర్మకే మిమ్మల్ని వదిలేస్తున్నాం.